మేము ఉద్యమం చేశాం. చంద్రబాబు నాయుడు, లోకేష్ హైదరాబాద్లో కూర్చున్నారు. ఆ టైంలో నేనే కాదు, నాతో పాటు అనేక మంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి పోలీసుల నిర్బంధాలన్నిటినీ కూడా లెక్క చేయకుండా, లాఠీ చార్జీలకు భయపడకుండా, కోవిడ్ టైంలో ప్రాణాలు పోతాయని కూడా భయపడకుండా ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకెళ్ళాం. మేము పార్లమెంటు ముందు కూడా నిరసన తెలియచేశాం. జంతర్ మంతర్లో ఆ రోజు మోడీ గారు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చాడు తప్ప మేము అడిగితే మహిళలు వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా. మరి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరసన తెలియజేశాం కదా. అంత పెద్ద స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకువెళితే మరో స్వాతంత్ర ఉద్యమంతో పోల్చినటువంటి అమరావతి మహోద్యమాన్ని నిన్న చాలా గొప్పగా చంద్రబాబు నాయుడు గారు పొగుడుతూ ఉన్నాడు. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారని చెప్పి, ఆ మహిళలకి మీరు ఇచ్చిన గౌరవం ఎక్కడా? మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు ఆ సభకి? ఒక ఈవెంట్లా జరుపుకున్నారు కదా. అదే ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాటం చేయాలి అంటే, కేసులు పెట్టించుకోవాలి అంటే, జైళ్ళు పాలవ్వాలంటే మా అందరికీ పర్సనల్గా ఫోన్స్ చేస్తారా? మీ టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా అనిత గారు మాకు కాల్ చేసింది కదా. నాకు కూడా కాల్ చేసింది వచ్చి ఖండించమని. మేమందరం ఖండించామా లేదా? ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి. మరి అటువంటిది రేణుకా చౌదరి గారు 70 సంవత్సరాల వయసులో మా అందరి ఆహ్వానం మేరకు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హైదరాబాద్లో కూర్చుంటే, ఖమ్మం నుంచి, హైదరాబాద్ నుంచి వందలాది మందిని, తెలంగాణ వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వచ్చి జగ్గైపేట నుంచి కూడా ర్యాలీగా వస్తుంటే పోలీసులందరూ కూడా మమ్మల్ని ఇబ్రహీంపట్నంలో బ్యారికేడ్లు పెట్టి రావటానికి వీల్లేదు అంటే, మేమిద్దరం రోడ్డు మీదకి దిగి ఎవడాపుతో చూస్తాడు అని చెప్పి ఛాలెంజ్ చేసి అక్కడ భయపడిపోయి పోలీసులు బ్యారికేడ్లు తొలగిస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత పాదయాత్రలో పాల్గొంటామంటే ఆవిడ ట్రాక్టర్ తోలటానికి వీల్లేదు అని చెప్పి పోలీసుల చేత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవడాపుతాడో చూస్తామని చెప్పి నిర్భయంగా ఆవిడ ట్రాక్టర్ తోలి 5 కిలోమీటర్లు ఈ వయసులో కూడా మళ్ళీ తర్వాత మా అందరితో కలిసి ఆవిడ నడవటం కూడా జరిగింది. ఆవిడ రాజ్యసభ సభ్యురాలు. ఆ తర్వాత రైతులందరం కూడా ఢిల్లీ వెళ్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలను కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ నేత శరద్ పవార్ గారిని కానీ వాళ్ళందరినీ కలిసి రైతులకు అండగా నిలబడింది. ఆమెను కూడా ఆహ్వానించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదా మీకు? మీరు ఎక్కడ గౌరవించారు అమరావతి ఉద్యమకారుల్ని? మహిళలు ప్రాణాలకు లెక్క చేయకుండా అవమానాలను భరించి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా సరే, కుటుంబ సభ్యులను అవమానించినా సరే, మా మీద నందిగం సురేష్ లాంటి వాడు మమ్మల్ని చంపేయబోయాడు బస్సుని బద్దలు కొట్టి. ఆ రోజున గవర్నర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా మీద 307 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ గుర్తు రావట్లేదా? నిన్నగాక మొన్న విజయవాడ కోర్టులో 38 మంది రైతులతో కలిసి మేము సిఆర్డీఏ ముట్టడి కౌలు చెల్లించమని చెప్పి చేసినటువంటి ధర్నాకి కోర్టుకు హాజరైతే జడ్జి గారు మమ్మల్ని 3 గంటల సేపు నిలబెట్టారు. ఎందుకు అంటే ఒక్కరైనా కోర్టుకు రావడం అంటే, అనారోగ్య కారణాల వల్ల కొంతమంది రైతులు రాలేదు. ఒక్కరైనా అంటే కోర్టుకు హాజరు కాకపోతేనంట ఒక్కరోజునన్నా జైల్లో పెడతాడంట. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? వినిపించట్లేదా? మీరు పీకుతున్నదేంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని? అంటే మీరు కూడా గత ప్రభుత్వం లాగానే దోచుకోవాలని ఎజెండా పెట్టుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రశ్నించకుండా మమ్మల్ని అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరే కదా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మీరే చెప్పుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళకి మీకు తేడా ఎక్కడ? మాకైతే కనిపించట్లేదు.